వారు మెట్ల మీద చాలా మంది ఉన్నారండి. వారు కూడా బయట రావాల్సిందిగా కోరుతున్నామండి. యాత్రికులకు మనవి, స్నానం చేసిన వారు పైన టెంట్లు ఉన్నాయి కాబట్టి టెంట్లో రావాల్సిందిగా కోరుతున్నామండి. పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. గోదావరి నది మహాపుష్కరాలలో పుణ్య నదీ స్నానం ఆచరించి పునీతులు కావలసిందిగా మీ అందరినీ వినమ్రంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పుష్కర నదీ స్నానాల కోసం ఇచ్చేసి భక్తుల సౌకర్యార్థం పుష్కర ఘాట్లలో సురక్షితమైన ఉచితంగా ఏర్పాటు చేయబడింది. సురక్షితమైన మంచినీటిని మాత్రమే త్రాగండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మహిళలు, పురుషులు, వికలాంగుల కోసం పుష్కర ఘాట్లో మరుగుదొడ్డి సౌకర్యం ఏర్పాటు చేయబడింది. గోదావరి నదీ తీర ప్రాంతంలో సస్యశ్యామలమైన, పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆరు బయట మల విసర్జన మానండి, మరుగుదొడ్లను వినియోగించుకోండి. పర్యావరణానికి ప్లాస్టిక్ తో తయారు చేయబడిన క్యారీ బ్యాగులు, గ్లాసులు ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నాయి. చివరికి మంచినీటి ప్యాకెట్లు కూడా హాని కలిగిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతం ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, గ్లాసులు వంటి డిస్పోజల్ వస్తువుల వాడకం నిషేధించడమైంది. కావున భక్తులు గమనించి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, గ్లాసుల వంటి డిస్పోజల్ వస్తువులు వాడటం, అమ్మటం, కొనుగోలు చేయడం నిషిద్ధమని గమనించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. పుష్కర స్నానం ఆచరించడానికి వచ్చే యాత్రికులు దయచేసి క్రమ పద్ధతి పాటించి మీ తోటి ప్రయాణికులకు, యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలుగజేయవద్దని స్నానపు ఘాట్లలో ఎక్కడ పెడితే అక్కడ చెత్త చెదారాలు పడవేయరాదు. దయచేసి చెత్త గుట్టలలోనే వేయవలసిందిగా కోరుతున్నాం. గోదావరి పవిత్రతను కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. పుష్కర ఘాట్లలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, పోలీసు వారి సూచనలు పాటించండి. పుష్కర స్నానం ఆచరించి పునీతులు కండి.
పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ నీటి సరఫరా మీ అందరికీ స్వాగతం. గోదావరి నది మహాపుష్కరాలు పుణ్య నది స్నానం ఆచరించిన పునీతులు కావచ్చు. మీ అందరినీ వినయంగా ఆహ్వానిస్తున్నాను. పుష్కర నది స్నానాల కోసం ఇచ్చేసి భక్తుల సౌకర్యం పుష్కర సురక్షితమైన సురక్షితమైన మంచి మాత్రమే తాగండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మహిళలు పురుషులు వికలాంగుల కోసం పుష్కర ఘాట్లో మరుగుదొడ్డి సౌకర్యం ఏర్పాటు చేయండి. గోదావరి నదీ తీర ప్రాంతంలో ఆరోగ్యవంతమైన ఆరు బయట మలవద్దం తయారు చేయబడిన క్యారీ బ్యాగులు గ్లాసులు ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్యాకెట్లు కూడా హాని కలిగిస్తున్నాయి. ఈ ప్రాంతం ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు గ్లాసులు వంటి డిస్పోజల్ వస్తువుల వాడకం నిషేధించడమైంది. కావున భక్తులు గమనించి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు గ్లాసుల వంటి డిస్పోజల్ వస్తువులు వాడటం, అమ్మటం, కొనుగోలు చేయడం నిశ్చితమని గమనించాల్సిందిగా తెలియజేస్తున్నాం. పుష్కర స్నానం ఆచరించడానికి వచ్చే యాత్రికులు దయచేసి క్రమ పద్ధతి పాటించి మీ తోటి ప్రయాణికులకు యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలుగనివ్వద్దని తెలియజేస్తున్నాం. స్నానపు ఘట్లలో ఎక్కడ పెడితే అక్కడ చెత్తాచెదారాలు పడవేయరాదు. దయచేసి చెత్తగుట్టలలోనే వేయవలసిందిగా కోరుతున్నాం. గోదావరి పవిత్రతను కాపాడవలసిందిగా కోరుతున్నాం. పుష్కర ఘాట్లలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, పోలీసు వారి దృష్టిని పాటించండి. పుష్కర స్నానం ఆచరించండి. స్వాగతం సుస్వాగతం. గోదావరి మహాపుష్కరాలకు విచ్చేసిన భక్తులందరూ కూడా ఈ యొక్క పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలు చేసి శివాలయాన్ని దర్శించుకుని వెళ్ళాలని కోరుతున్నామండి. శివాలయం గోదావరి గట్టు దిగిన వెంటనే 10 అడుగుల దూరంలో ఉందండి. భక్తులందరూ కూడా ఈ యొక్క శివాలయాన్ని దర్శించుకుని స్వామివారి ఆలయంలో రాత్రి కొరకు భోజనం ఏర్పాటు చేయడం జరిగిందండి. భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాల్సిన కోరుతున్నామండి. భక్తులందరూ కూడా గమనించాలి. ఈ యొక్క ఆలయం గోదావరి గట్టు దిగిన తర్వాత 10 అడుగుల దూరంలో ఉందండి. 10 అడుగుల దూరంలో కుడి చేతి వైపుగా ఉంది. ఈ యొక్క ఆలయానికి చాలా విశిష్టత ఉందండి. అలాగే పవిత్రత కూడా ఉంది. ఈ యొక్క ఆలయానికి 130 ఏళ్ళ నాటి పురాతన చరిత్ర ఉందండి. 50 మంది భక్తులు ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకుని స్వామివారి ఆలయంలో ఆలయ ప్రాంగణంలో వరకు ఏర్పాటు చేసిన భోజనాన్ని స్వీకరించి వెళ్ళాల్సింది కోరుతున్నాం. అలాగే ఈ యొక్క ఇవాళ భోజనంలో ఒక భక్తులు సాయంత్రం జాంతానం చెప్పి మొలకలు కూడా సమర్పించారండి. భక్తులందరూ కూడా విచ్చేసి యొక్క స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాల్సిన కోరుతున్నామండి. భక్తులందరూ గమనించాలి. ఈ యొక్క శివాలయం గోదావరి గట్టు దిగిన తర్వాత 10 అడుగుల దూరంలో కుడి చేతి వైపుగా ఉందండి. 10 అడుగుల దూరంలో కుడి చేతి వైపుగా కరెంట్ ఆఫీస్ పక్కన ఉంది. ఈ యొక్క ఆలయానికి చాలా విశిష్టత ఉంది. ఈ యొక్క ఆలయం చాలా పవిత్రమైందండి. ఈ యొక్క ఆలయానికి 130 ఏళ్ళ నాటి పురాతన చరిత్ర కూడా ఉంది. ఈ యొక్క ఆలయంలో తెలుగు ఉన్న విశ్వేశ్వర స్వామి వారిని కాశీబాణ స్వరూపంగా ఉంటారండి. కాశీబాణ స్వరూపంగా అంటే కాశీలో మాదిరిగానే ఈ యొక్క ఆలయంలో ఉన్న శివలింగం కూడా సహజంగా ఏర్పడిందండి. సహజంగా ఏర్పడింది. అలాగే ఈ యొక్క శివలింగంపై సహజంగానే ఏర్పడిన గంగాదేవి జీవనం, అలాగే నీలకంఠం, కళ్ళు, ఇవన్నీ ఆనవాళ్ళు కూడా ఈ యొక్క శివలింగంపై ఉంటాయండి. అందుచేత ఈ యొక్క స్వామివారిని కాశీబాణ స్వరూపలింగం ఉంటారండి. అంటే కాశీలో మాదిరిగానే ఈ యొక్క ఆలయంలో ఉన్న శివలింగం కూడా సహజంగా ఏర్పడిందండి. అలాగే ఈ యొక్క శివలింగంపై గంగాదేవి చిహ్నం, అలాగే నీలకంఠం ఇవన్నీ కూడా సహజంగా సహజసిద్ధంగా ఏర్పడ్డాయండి. అందుకే ఈ యొక్క స్వామివారిని కాశీబాణ స్వరూపలింగం అంటారు. 50 మంది భక్తులు ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని ఈ యొక్క స్వామివారి ఆలయంలో యాత్ర వరకు
భోజన ఏర్పాటు కూడా చేయడం జరిగిందండి. భక్తులందరూ కూడా ఇచ్చేది స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించడం కోరుతున్నారండి. భక్తులందరూ కూడా గమనించారు. చూడరా గోదావరి మహాపుష్కరాలకు వచ్చేసిన భక్తులంతా కూడా పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు చేసి శ్రీ 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 అన్నపూర్ణ పర్వత విశ్వేశ్వర స్వామివారి ఆలయాన్ని, అలాగే శ్రీ గల్లీ దేవతాని సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నామండి. అలాగే స్నానం చేసే భక్తులందరూ చేయాలండి. ఈరోజు గోదావరి ఫ్లోటింగ్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల భక్తులందరూ కూడా జాగ్రత్త వహించాలి. కాబట్టి వారు ఏర్పాటు చేసిన ఘాట్లు మాత్రం చేయాలి. ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ లోతు చాలా ఎక్కువగా ఉంటుందండి. పైగా ఈరోజు ఒడి కూడా ఎక్కువగా ఉంది. భక్తులందరూ కూడా జాగ్రత్తగా స్నానం చేయాలండి. భక్తులందరూ గమనించాలి. గోదావరి మహాపక్షాలకు వచ్చే భక్తులందరూ స్వాగతం. గోదావరి మహాపక్షాలకు వచ్చిన భక్తులు ఈ యొక్క పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు చేసి శ్రీ 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 అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయాన్ని మరియు శ్రీ గల్లీ దేవతాని సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవాలని కోరుతున్నామండి. ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉందండి. 130 ఏళ్ళ నాటి పురాతన చరిత్ర కూడా ఉంది. ఈ ఆలయంలో కొలువైన విశ్వేశ్వర స్వామివారిని కాశీబాణ స్వరూపంగా ఉంటారండి. కాశీబాణ స్వరూపంగా అంటే కాశీల మాదిరిగానే ఈ యొక్క ఆలయంలో ఉన్న శివలింగం కూడా చాలా సహవిశేషంగా ఏర్పడిందండి. ఈ యొక్క శివలింగంపై గంగాదేవి చిహ్నం, అలాగే నీలకంఠ చిహ్నం, కళ్ళు, నోరు, ఎన్ని చిహ్నాలు కూడా ఈ యొక్క సాధుత్వంగా ఏర్పడిన శివలింగం పైన ఉంటాయండి. అందుకే ఈ యొక్క స్వామివారిని కాశీబాణ స్వరూపంగా ఉన్నారండి. కాశీబాణ స్వరూపంగా భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని స్వామివారికి కృపకి పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. అలాగే శుద్ధియాత్ర మిత్ర బృందం కమిటీ వారు ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో భక్తుల కొరకు గొప్ప అన్నసమారాధన ఏర్పాటు చేశారండి. భక్తులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క స్వామివారి శివన్న ప్రసాదాన్ని, ఈ యొక్క స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలండి. భక్తులందరూ కూడా తప్పకుండా వచ్చేసి ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవాలండి. చాలా పవిత్రమైంది, అలాగే విశిష్టమైన శివలింగం అండి. కనిపిస్తుంది. భక్తులందరూ కూడా రావాల్సి కోరుతున్నాం. ఈ ఆలయం శంకర్గఢ్ దిగిన తర్వాత 10 అడుగుల దూరంలో ఉందండి. 10 అడుగుల దూరంలో పుణ్యక్షేత్రంలో ఉందండి. ఈ యొక్క ఆలయం శంకర్గఢ్ దిగిన తర్వాత అంటే గోదావరి గట్టు దిగిన తర్వాత అండి అలా స్ట్రైట్ గా వెళ్తుంటే 10 అడుగుల దూరంలో కుడి చేతి ఉందండి. ఈ యొక్క ఆలయం శంకర్గఢ్ దిగి నడుస్తూ ఉంటే స్ట్రైట్ గా 10 అడుగుల దూరంలో కుంటి రేపులు ఉందండి. భక్తులందరూ కూడా గమనించి ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవాల్సిన కోరుతున్నామండి. ఈ యొక్క ఆలయం చాలా పవిత్రమైంది. ఈ యొక్క ఆలయానికి 130 ఏళ్ళ నాటి పురాతన చరిత్ర ఉందండి. భక్తులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవాల్సిన కోరుతున్నాం. అలాగే శుద్ధియాత్ర మిత్ర బృందం వారు ఆలయ ప్రాంగణంలో భోజనాలు ఏర్పాటు కూడా చేశారండి. భక్తులందరూ కూడా వచ్చేసి యొక్క స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిన కోరుతున్నామండి. ఓం నమః శివాయ. గోదావరి నదీ సస్యశ్యామలమైన పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆరు బయట మల విసర్జన మానండి, మరుగుదొడ్లని పర్యావరణానికి ప్లాస్టిక్తో తయారు చేయబడిన క్యారీ బ్యాగులు, గ్లాసులు ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నాయి. చివరికి మంచినీటి ప్యాకెట్లు కూడా హాని కలిగిస్తుంది. ఈ ప్రాంతం ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, గ్లాసులు వంటి డిస్పోజల్ వస్తువుల వరకు శోధించడం కావున భక్తులు గమనించి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, గ్లాసుల వంటి డిస్పోజల్ వస్తువులు వాడటం, అమ్మకం, కొనుగోలు స్నానపుడి గట్లలో ఎక్కడ పెడితే అక్కడ గోదావరి కాపాడవలసిన